ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ ఓట్ల బెడతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగులు వేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపైన తమ యొక్క స్పందన తెలపాలని కేంద్రం భారత ఎన్నికల సంఘానికి ధర్మాసనం అయితే నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఓట్ల జాబితా నుంచి పేర్లు అయితే తొలగించినటువంటి అంశంలో అయితే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్లను అయితే స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణల వల్ల ఆ పేర్లు గల్లంతై ఇక ప్రస్తుత అప్పీలు చేసుకున్న దాదాపుగా కూడా 3,35,000 మందికి అయితే మధ్యంతర ఓటింగ్ హక్కులు కల్పించాలనే డిమాండ్ అయితే కోర్టు అయితే తిరస్కరించింది. మరి సిజేఐ సూర్యకాంత్ ఇక జస్టిస్ జోయి మాల్యా బాగ్బీలతో అయితే కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్లపైన అయితే సోమవారం విచారణ జరిపింది. మరి అప్పీళ్లను విచారించేందుకు ఇప్పటికే 19 ట్రిబ్యునల్లు ఏర్పాటయ్యాయని చెప్పేసి కూడా కోర్టు తెలియజేసింది. ఈ అప్పీళ్లు విచారణలో ఉన్నందున అప్పీల్ చేసినటువంటి వారు ఓటు వేయడానికి అయితే అనుమతించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి ఏదైతే ట్రిబ్యునల్లు నిర్ణయం తర్వాతే కూడా ఈ యొక్క ఓటు హక్కు పైన స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసింది. ఓటు హక్కు కేవలం రాజ్యాంగపరమైనటువంటి హక్కు మాత్రమే కాదని భావోద్వేగపూరితమైనటువంటి హక్కు కూడా అని చెప్పేసి జస్టిస్ జోయి మాల్యా బాగ్బీ అన్నారు. ఇక మరి అర్హత కలిగినటువంటి ప్రతి ఓటరుకు కూడా ఎలక్టోరల్ రోల్స్లో అయితే ఉండే హక్కు ఉంటుందని చెప్పేసి అయితే సిజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలనే తొందరలో అర్హులైనటువంటి ఓటర్ల పేరు తొలగించే పొరపాట్లు అయితే ఖచ్చితంగా జరగకూడదని చెప్పేసి ఇక అప్పీలను కూడా జాగ్రత్తగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సూచించారు. మరి ఓటు హక్కు ధృవీకరణ ప్రక్రియల మధ్య బ్యాలెన్స్ ఉండాలని కూడా తెలియజేశారు. మరి అయితే ట్రిబ్యునల్లకు గడువు విధించేందుకు కూడా నిరాకరించినటువంటి న్యాయస్థానం వారిపైన మరింత కూడా ఒత్తిడి పెట్టడం సరికాదని కూడా తెలియజేసింది. అలాగే ప్రస్తుత జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవడం అయితే ఇక సరికాదని చెప్పేసి కూడా అభిప్రాయపడింది. కాగా ఓటరు జాబితాను ఏప్రిల్ 9 నాటికే ఇక ఫ్రీజ్ చేసినట్టుగా కూడా కోర్టు ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. మరి అప్పీళ్లు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది న్యాయపరమైనటువంటి ప్రక్రియను అడ్డుకోవడమే అని చెప్పేసి కూడా కోర్టు అయితే తెలియజేసింది. మరి ఓటరు జాబితాను పదే పదే మార్చడం వీలు పడదని చెప్పేసి కూడా వివరించినట్లు తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా నకిలీ ఓట్ల బెడదను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అయితే సుప్రీంకోర్టు కీలకమైనటువంటి అడుగులు వేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకైతే పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం అయితే విచారణకు స్వీకరించింది. మరి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇక జస్టిస్ జోయి మాల్యా బాగ్బీలతో కూడినటువంటి ధర్మాసనం ఈ అంశంపైన అయితే తమ యొక్క స్పందన తెలియజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక భారత ఎన్నికల సంఘానికి అయితే నోటీసులు జారీ చేసింది. అయితే మరి ఈ ప్రతిపాదన పైన ఉన్నటువంటి ఏదైతే సాధ్యాసాధ్యాలను అయితే ఖచ్చితంగా లోతుగా పరిశీలించాలని చెప్పేసి ధర్మాసనం అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇక మరి ముఖ్యంగా ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు కలిగే ముప్పు ఇంకా మౌలిక సదుపాయాలు దీనికి అయ్యే ఖర్చు వంటి అంశాలపైన అయితే వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరింది. దేశవ్యాప్తంగా నకిలీ ఓట్లకు చెక్ పెట్టి ఇక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకైతే రంగం సిద్ధమవుతోంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేయకుండా నిరోధించేందుకైతే ఖచ్చితంగా బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు అయితే విచారణకు స్వీకరించింది. మరి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇక జస్టిస్ జోయి మాల్యా బాగ్బీలతో కూడినటువంటి ధర్మాసనం ఈ అంశంపైన అయితే తమ యొక్క వివరణ ఇవ్వాల్సిందిగా అయితే కేంద్ర ప్రభుత్వం ఇక భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిరా గుర్తు ఉంటుందో సిరా గుర్తు విధానం నకిలీ ఓట్లను అయితే పూర్తిగా కూడా అరికట్టలేకపోతుందని చెప్పేసి ఇక ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉన్నటువంటి తరుణంలో ఇక వేలిముద్రలు ఐరిస్ స్కానింగ్ వంటి బయోమెట్రిక్ పద్ధతులను అయితే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లలో అమలు చేయాలని చెప్పేసి అయితే పిటిషనర్ కోరారు. మరి ఓటు వేయడానికి ముందు ఓటరు బయోమెట్రిక్ వివరాలను అయితే ఖచ్చితంగా ఆధార్ ఇతర డేటాబేస్తో సరిపోల్చడం ద్వారా అయితే ఖచ్చితంగా అక్రమాలకు తావు లేకుండా చేయవచ్చు అని చెప్పేసి అయితే పిటిషనర్ అయితే కోర్టుకు వివరించారు. మరి ఈ ప్రతిపాదన పైన ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను అయితే ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పేసి సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇక బయోమెట్రిక్ వ్యవస్థను అమలు చేయడం వల్ల ఓట్ల గోప్యతకు కలిగే ముప్పు ఇక మౌలిక సదుపాయాల కల్పన ఇక అయ్యేటువంటి ఖర్చు వంటి అంశాలపైన అయితే వివరణ ఇవ్వాలని చెప్పేసి అయితే కేంద్రానికి ఈసీకి సూచించింది. మరి తదుపరి విచారణ అయితే మరికొన్ని వారాలకైతే వాయిదా వేసింది. ఒకవేళ ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ఖచ్చితంగా భారత ఎన్నికల చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు.